క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన యొక్క జీవితంలో మనమందరం కూడా కలిసి ప్రభువైనటువంటి క్రీస్తు ద్వారా మీరు కూడా కూర్చోండి, కలిసి పాఠం ద్వారా ప్రభువుని మహిమపరుచుకొని ఉన్నాం. వాక్యము మనమందరం కూడా వాక్యాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. చూడండి, తండ్రి దేవుడు మానవుని యొక్క దేవుడి యొక్క సంకల్పములు మానవుని యొక్క లోకంలోనికి పుట్టించినది, జన్మింపజేసినది తన యొక్క కుమారుడుగా కుమార్తెగా ఉండటానికి దేవుడు పిలిచి ఉన్నాడు. అలాగనే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము దేవుడితో మొదట మంచి సంబంధాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏం చేశారు? సాతాను ద్వారా వారు ప్రేరేపించబడి దేవుని యొక్క మాటలు వినక దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ ఈ లోకంలోని పాపాన్ని వారు తీసుకుని వచ్చినట్టుగా గ్రంథంలో నుంచి మనం చూడగలం. అలాగే ఆదాము చేసినటువంటి ఆ పాపము నిమిత్తమై లోకంలో ఉన్నటువంటి మానవులందరి మీద ఆ పాపము ఏలుతూ ఉన్నది అన్నటువంటి సత్యాన్ని మనం చూడగలము. అందుకనే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరత ఏర్పడ్డది. ఎందుకు అనగా, ఒక మానవుడు మరొక మానవుడిని రక్షించలేడు కనుక పరిశుద్ధులైనటువంటి దేవుని యొక్క కుమారుడుగా లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి మానవాన్ని రక్షించడానికి ఆయన తన యొక్క ప్రాణాన్ని మన కొరకు పెట్టినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆయన వచ్చి ఈ లోకంలో 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినటువంటి ఆయన ఎందుకు ఆయన వచ్చాడు? తన యొక్క సంఘమును స్థాపించడానికి, తన యొక్క రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడానికి, రాజ్య పౌరులుగా క్రీస్తు యొక్క సంఘముని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వారిగా మనము చూడగలం. అందుకని ఏమంటాడు? లూకాసు వార్త 19:10 నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. చూశారా ఎందుకు వచ్చాడు? ఆయన నశించిపోతున్నారు మానవాళి, దేవునికి దూరమైపోయి ఉన్నారు, దేవుని ఎందుకు రాలేనటువంటి స్థితిలో మానవాళి ఉన్నారు. వారందరినీ దగ్గరికి చేర్చాలన్నది దేవుని యొక్క సంకల్పము అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, ఎవరో క్రీస్తు అనే వ్యక్తి రాకపోతే దేవుని యొక్క కుమారుడుగా ప్రభువుగా యొక్క లోకానికి ఆయన వచ్చి ఉండకపోతే మానవుడికి రక్షణ అనేది ఉందా అమ్మా? లేదు. ఆయన వచ్చిన తర్వాతనే, ఆయన కలువరిగిరిలో మన కొరకు తన యొక్క ప్రాణాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించిన తర్వాతనే మనకి లోకంలోనికి రక్షణ వచ్చింది అన్నటువంటి ఆ సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు ఆయన చేసినటువంటి వారిగా మనం చూడగలం. ప్రియులారా, కానీ ఎన్ని చేసినప్పటికీ కూడా ఆనాడున్నటువంటి పాత నిబంధన కాలంలో మారలేదు. అలాగనే కొత్త నిబంధన కాలంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది ప్రవక్తల్ని, తన శిష్యులైనటువంటి అపోస్తుల్ని, భూమి రక్తము యొక్క స్వార్థను వారు ప్రకటించినప్పటికీ కూడా ఇంకా జనులనే వారు మారు మనసు పొందలేకపోతూ ఉన్నారు. ఇంకా దేవుని ఎందుకు రాలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఇంకా భౌతిక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఇంకా ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఉన్నారు మానవాళి జనము. కానీ ఈ భూలోకం అన్నది ఒక దశలో దేవుని యొక్క అగ్ని కొరకు ఎదురు చూస్తూ ఉన్న విషయాన్ని మానవులు మర్చిపోతూ ఉన్నారు. అందుకనే అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియల ద్వారా తను దేవుని యొక్క కుమారుడని, మానవాళి కొరకు వచ్చిన రక్షకుడని ఈ లోకంలో ఆయన
ఆయన చేసిన అద్భుతాలు చూసినప్పుడు ఈయన దేవుడి యొక్క కుమారుడు అని ఆనాడు ఉన్నటువంటి మనుషులు పూర్తిగా మనస్ఫూర్తిగా ఆయన గురించి ఒప్పుకోలేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభుత్వం ఉన్నాడు. చూడండి, నాతో పాటు మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనము. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవడం వలన ఆయన వారి ఇంట్లో గద్దింప సాగదు. ఎన్ని పట్టణాల ఎన్ని దేశాలలో ఆయన అద్భుతాలు చేశాడు. చనిపోయినటువంటి వారిని సైతం లేపాడు. పక్షవాయువు కలిగినటువంటి వారిని స్వస్థపరిచాడు. ఎన్నో ఏళ్ళ నుంచి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగి ఎంతమంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళినా బాగులేనటువంటి స్త్రీని బాగు చేశాడు. అలాగనే చనిపోయినటువంటి లాజరు సైతం తిరిగి లేపినటువంటి అద్భుతాన్ని మనం చూశాము. అలాగనే చెవిటి వారిని, మూగ వారిని, అలాగనే నడవలేనటువంటి వారిని, అలాగనే చూపు లేనటువంటి వారిని యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి అద్భుతాలు ఈ లోకంలో చేశారు. కానీ యూదులైనటువంటి ప్రజలు కానీ, ఇశ్రాయేలీయులు కానీ, అన్యులు కానీ ఏం చేస్తూ ఉన్నారు? అద్భుతాలు చూస్తూ ఉన్నారు. ఆయన ద్వారా మేలు పొందుకుంటూ ఉన్నారు. కానీ హృదయపూర్వకంగా దేవుడిలోకి రాలేనటువంటి వారిగా వారి యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభుత్వం ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? 21వ వచనంలో, అయ్యో పరాచీనా, అయ్యో బత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన పక్షమున ఆ పట్టణముల వారు పోతే గోడపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొంది ఎత్తును. ఏ పట్టణాలు ఇక్కడ అనిపిస్తూ ఉన్నాయి? కపెర్నహూము పట్టణంలో ఉన్నటువంటి గ్రామాలు, తన పట్టణంలోటువంటి గలిలయ దేశంలో ఉన్నటువంటి యొక్క పట్టణములో దేవుడు విస్తారమైనటువంటి అద్భుతాలు సూచక్రియలు చేసినప్పటికీ కూడా వారి మనసు అనేది మారలేదు. ఈనాడు కూడా నా జీవితాలలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు సూచక్రియలు చేయట్లేదా? నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉన్నది అంటే అది దేవుడు నీ మీద చూపించినటువంటి ఉచితమైనటువంటి కృప కాదా? నేడు నువ్వు బ్రతికి ఈ లోకంలో తిరుగుతూ ఉన్నావు అంటే, నువ్వు జీవిస్తూ ఉన్నావు అంటే నీ ఎడల దేవుడు మరొక రోజును పొడిగించాడన్నా అది దేవుడు చూపించినటువంటి ఉచితమైనటువంటి కృప కాదా? కానీ మానవులు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుడిచ్చినటువంటి కాలాల సమయాన్ని ఈ భౌతిక సంబంధమైనటువంటి విషయాలకి వాడుకుంటున్నావు. అందుకనే ప్రభుత్వం ఉన్నాడు, అయ్యో కొరాచినా, అయ్యో బేత్సాయిదా, మీ మధ్యన చేయబడినటువంటి అద్భుతాలు తూరు సీదోను అన్నటువంటి ఆ అడ్డజనులు నివసించే ఆ ప్రాంతంలో నేను చేసినట్టయితే వారు ఎప్పుడూ తమ మనసు మార్చుకుని నా వైపు వచ్చేవారు కదా అని ఇశ్రాయేలుతో తెలియజేస్తున్నటువంటి మాట. నేడు కూడా ప్రభువునటువంటి యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న వారులారా, ఇదిగో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. మనం ఏమంటున్నాడు? మాకు విశ్రాంతి అవసరం లేదా? లోకంలో ఉన్నటువంటి పాప భారాలు మేము అనేకం కూడా మోసపోతాము, కానీ నీ మందిరానికి రాము, నీ మాటలు మేము వినము అని లోకంలో ఉన్నటువంటి భారువులు భౌతిక సంబంధమైనటువంటి విషయాలలో ఆలోచిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా కానీ ప్రభు ఏమంటున్నాడు? రండి, నన్ను వెంబడించండి అని పిలుస్తూ ఉన్నాడు. కానీ సాతాను ఏమంటూ ఉన్నది? ఆ పిలవట్లేదు, కానీ దేవుని సాతాను వెంబడిస్తాము, కానీ మనము దేవుణ్ణి మనము వెంబడించలేము. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు, నీ మధ్య నేను ఎన్ని అద్భుతాలు చేశాను, ఎంత సూచక్రియలు నీ మధ్యలో నేను జరిగించి ఉన్నాను, కానీ మీ మనసు అనేది మారలేదు. మీ మనసు మార్చుకోవాలా, మీ హృదయాన్ని మార్చుకోవాలా. లోకస్తులు ఎలా బ్రతుకుతూ ఉన్నారు? నా వాక్యం విని నన్ను కన్నులారా చూసి నేను చేసిన అద్భుతాలు
మీ మనస్సు ఒక రాజులాగా ఉన్నది, కానీ మీరు మారు మనస్సు పొంది నా వైపు మనలేదు అని ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. బాలుని యొక్క హృదయం ఎలాంటిదంట? రాతి లాంటిది, అంటే కరగనటువంటిది విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకని అక్కడ అంటున్నాడు, మీ మధ్యన చేయబడిన అద్భుతమును తూరు సీదోను పట్టణములలో చేయబడిన పక్షమున ఆ పట్టణముల వారు పూర్వమే గోరపట్ట కట్టుకొని బోడిన వేసుకొని మారు మనస్సు పొందుతున్నారు. మారు మనస్సు అంటే ఏంటిది? పాత జీవితాన్ని వదిలివేయాలా, పాత పద్ధతులను వదిలివేయాలా, లోకంలో విషయాలని ఆలోచించకూడదు. ఒక నూతనమైనటువంటి తల్లి గర్భంలో నుంచి ఒక శిశువు ఎలాగైతే ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నదో, అలాగనే నీ జీవితంలో కూడా పాత జీవితాన్ని వదిలివేసి మారు మనస్సు కలిగి క్రొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించాలి అంటే మొదట నీ మనస్సు మార్చుకోవాలా. ఈ యొక్క బైబిల్లో అనేక మంది తమ యొక్క జీవితాన్ని మార్చుకున్నటువంటి వారు బైబిల్లో ఉన్నారు. లేదా అమ్మా, అనేక మంది ఉన్నారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం నుంచి చూస్తూ 28 అధ్యాయాలకు కూడా తమ జీవితాన్ని, తమ మనస్సును, తమ యొక్క హృదయాన్ని మార్చుకుని ప్రభు వైపు మళ్ళినటువంటి వారిని మనం చూడగలం. ఎలాగా? 3000 మంది మారు మనస్సు పొందారు. 3000 మంది బాప్తిస్మము క్రీస్తులోనికి పొందుతున్నటువంటి వారిని మనం చూస్తాము. ఆ తర్వాత అలాగే సమరయులు మార్పు చెందారు. తమ యొక్క జీవితాలని అయినా ఈ లోకం అనేది శాశ్వతమైనది కాదు, మా యొక్క ఆత్మరక్షింపబడాలి అంటే మేము క్రీస్తు వైపు మళ్ళాలి అని ఇదిగో సంకర జాతి అయినటువంటి సమరయులు మార్పు చెందినటువంటి వారిగా అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో మనం చూడగలము. ఆ తర్వాత సంఘాన్ని హింసిస్తున్నటువంటి సౌలుగా ఉన్నటువంటి ఆయన తమ జీవితాన్ని మార్చుకున్నటువంటి వారిగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత 10వ అధ్యాయానికి వచ్చేసరికి అన్యుడైనటువంటి సదాధిపతి అయినటువంటి కొన్నేళ్ళు కూడా తన యొక్క జీవితాన్ని మార్చుకొని క్రీస్తులోనికి ఆయన యొక్క సంఘంలో చేర్చబడి ఆయన మార్పు చెందినటువంటి వారిగా మనం చూస్తాం. ఆ తర్వాత అదే 13వ అధ్యాయంలో వచ్చేసరికి అనేక మంది ఆ పంపూరి తెప్పే నిలుస్తున్నటువంటి ఆ జనులందరూ కూడా తమ మనస్సును మార్చుకొని దేవుడి వైపు మళ్ళినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు మార్చుకోవాలి మన మనస్సు? మనం ఎందుకు మారు మనస్సు కలిగి ఉండాలి అంటే మనకు 2 మార్గాలు దేవుడు మనకు గురించినాడు. ఏ మార్గాలు? ఒకటేమో పరలోక రాజ్యము, రెండవది నరకం అనేది ఉంటూ ఉన్నది. ఒకటేమో నిత్యము కూడా దేవుడితో జీవించేది, ఒకటేమో నిత్యము కూడా కాలిపోయేటువంటి శిక్ష అనేది ఉంటూ ఉన్నది. ఏ మార్గము కావాలో నువ్వు బ్రతుకున్నప్పుడే తెలుసుకోవాలా. నీ ప్రాణం పోయిన తర్వాత అయ్యా నేను మరలా కొట్టలే మరలాగే మారు మనస్సు పొందడానికి అవకాశం దేవుడు మనకు ఇవ్వలేదు. నీ ప్రాణం నీ శరీరంలో ఉన్నప్పుడే నువ్వు మారు మనస్సు పొందుకోవాలి, కానీ చనిపోయిన తర్వాత ఏమైనా చేయగలుగుతామమ్మా? ఏమీ కూడా చేయగలము. ఎందుకో తెలుసా? ఒకసారి చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను, అతడు గోదావరి పట్టణమును సన్నపు నారవస్త్రములు ధరించుకొని ప్రతి దినము బాగా సుఖపడుచుండేవాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు లోకంలో. వారి ఆలోచన ఏంటంట? నాకున్నటువంటి ధనాన్ని నేను ఎలా సుఖముగా తినాలా, లక్షణంగా చేపట్టుకోవాలా, నోటికి ఏది రుచికరంగా ఉన్నది, ఈ శరీరానికి ఏ వస్త్రమో ఖరీదైతే ధరించుకోవాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఏ కారులో ఏ రంగంలో వెళ్ళాలా, ఎక్కడ ఎంజాయ్ ఉన్నది అని ఈ ధనవంతుడైనటువంటి వాడు తన ధనము మీద, ఈ లోకం మీద ఆశ పెట్టుకొని జీవిస్తూ ఉన్నాడు. అందుకని అతని ధరించే వస్త్రాలు ఎలాంటి అంట? గోదావరి వస్త్రాలు, అంటే గొప్ప గొప్ప రాజులు వేసుకునే వస్త్రాలని. ఆ వస్త్రాలు ధరించుకుంటూ వాడు ఎలా ఉన్నాడంటే బహుగా సుఖపడుతూ ఉన్నవాడు. అంటే వారి యొక్క జీవితంలో ఏమి లేదంట, కష్టం అనేది లేదు. కష్టం అంటే వాడికి పేదరికం అనేది తెలియదు. వాడి దగ్గర
దినము కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే సుఖంగా బ్రతకాలని కోరుకుంటూ ఉన్నాడు. అలాగే అదే ప్రాంతంలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరు అంటే చూడండి 20వ వచనంలో లాజరు అనే ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బలల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోగోరెను. ఎలా ఉన్నాడంట? ధనవంతుడు కూడా ఉన్నాడు, లాభమైనటువంటి వాడు ఉన్నాడు. ఈ ధనవంతుడు వచ్చేసేమో ప్రతిరోజు కూడా బహుగా తాగుతూ సుఖిస్తూ వారి యొక్క జీవితంలో సంతోషంతో జీవిస్తూ ఉన్నాడు. కానీ అదే ఇంటిలో ఒక పేదవాడైనటువంటి అందరికి కూడా లేనటువంటి ఒక దరిద్రుడైనటువంటి లాజరు అక్కడ ఉన్నాడు. వాడు వదిలే దరిద్రుడైతే వాడి శరీరం అంతా కూడా ఎలా ఉంటుందంట? పురుగులతో నిండుకొని ఉండాలి. ఎవరైనా దగ్గర ప్రాణిస్తారమ్మా శరీరానికి పురుగులతో పుళ్ళతో భయంకరమైనటువంటి వాసనతో ఉన్నప్పుడు ఏ యజమానుడు ఏ ఇంటి వారు కూడా దగ్గరికి రాలేనటువంటి స్థితిలో ఉంటారు. కానీ ఇతరేం చేస్తూ ఉన్నాడంట? ఈ ధనవంతుడు తినే బల్ల దగ్గర కాల్చుకొని ఉన్నాడు. అతను తింటుంటే ఒక మెతుకు కానీ ఒక రొట్టె ముక్క కానీ ఏదైనా కింద పడిపోవాలా, ఆ కింద పడితే నేను తినినా ఆకలి తీర్చుకోగలను కదా అని ఈ దరిద్రుడైనటువంటి లాభమైనటువంటి వ్యక్తి కూడా అలాగే ఆ పురుగులతో ఆ యొక్క రొట్టెలు తింటూ అనేక జీవితాన్ని కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. కానీ మరణం అనేది ఆగిందమ్మా. ఉన్నోడికి వస్తుంది మరణము, లేనోడికి వస్తుంది. నువ్వెంత బలవంతుడైనా కానీ మరణం అనేది వస్తుంది, నువ్వెంత దరిద్రుడైనా కానీ మరణం అనేది వస్తుంది. ఎందుకు? ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపం ఈ లోకంలోకి వచ్చింది. పాపము ద్వారా మరణం అనేది మానవులందరికీ సంక్రమించిందని గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఏమన్నాడు? ఎప్పుడు రాసినటువంటి పత్రిక 9:27లో మనుషులందరూ కూడా ఒక్కసారి మరణమునందును ఆ తర్వాత తీర్పు జరుగును అనే మాటని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. వీరికి కూడా ఒక సమయంలో మరణించాలంటే ఎవరు మరణించాలన్న చూడండి అక్కడ ఉంటుంది 22వ వచనంలో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రంగున ఆరుగంటకు పడిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి చూస్తూ ఉంటాడు. ఎవరెవరు? ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడైనటువంటి లాజరు చనిపోయాడు. ఈ లాజరు చనిపోతే ఏమి చేసుకోవడానికి ఎవరు వచ్చారన్నా? దేవతలు పరలోకంలో నుండి ఈయన్ని తీసుకుపోవడానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ధనవంతుడు కూడా చనిపోయాడు. ఇతని యొక్క ఆత్మ ఇతను ఎక్కడ ఉన్నాడన్నా? ఇతను పాతాళ లోకానికి పోయే ఆత్మ ఆస్థలంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూసారా? ఇద్దరు భూమి మీద ఒకడేమో ధనవంతుడుగా ఉన్నాడు, ఒకడేమో సుఖపడుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. మరొక వ్యక్తి ఏమో పేదవాడు పేదవాడైనటువంటి లాజరుగా ఉన్నాం. అతను ఇద్దరూ చనిపోయారు. కానీ ఒక వ్యక్తి నెమ్మది కలిగినటువంటి స్థలములోనికి దేవతలు వచ్చి అబ్రహాము యొక్క రొమ్మున ఆరుకుని బ్రతికే స్థలంలోకి తీసుకువెళ్ళాడు. ఒక వ్యక్తి వచ్చేసి ఈ ధనవంతుడు ఎక్కడ ఉన్నాడంట? పాతాళమనే ఆ నిత్య శిక్షలోనికి ఆయన వెళ్ళిపోయాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? చనిపోయిన తర్వాత ఏమున్నది అనుకుంటాం. ఈ భూలోకంలోనే తింటాము, త్రాగుతాము, సుఖిస్తామని ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాము. కానీ నేను చనిపోతే నా ఆత్మ ఎక్కడ జీవిస్తుంది? నేను చనిపోతే దేవుడితో ఉంటానా, లేకపోతే పాతాళంలో పడి ఆ నరకములో శిక్ష అనుభవిస్తానని ఎవరు కూడా ఆలోచన చేయలేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోక సంబంధ శరీర ఆశలతో చనిపోతుని ఉంటాను. కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం జీవించాలని ఏ ఒక్కరికి కూడా కలగట్లేదు. కానీ ఈ గ్రంథము ఈ మాటలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నీ జీవితం ఇది కాదు, లోకంలో ఉన్నది నీ జీవితం కాదు. మరొక జీవితము నిత్యము కూడా జీవించే నీ ఆత్మ జీవింపజేస్తూ ఉన్నది. శరీరం అనేది కేవలం మన్ను కనుక తిరిగి మన్నే పోతుంది కనుక ఆత్మ దేవుడి యొక్క నుంచి మనుషులకు వచ్చినది. ఆత్మ నిత్యము కూడా జీవిస్తూ ఉన్నటువంటి ఆ సత్యాన్ని మానవులు మర్చిపోయి దేవుడి ఎందుకు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇద్దరు చనిపోయారు. ఒకరు ఎక్కడ ఉన్నారంట? చనిపోయి
లోకంలో పేదవాడిగా తినడానికి తిండి లేక కురుకులతో ఆ కుక్కలు కూడా వచ్చి నాకుతున్నటువంటి ఈ దరిద్రుడైనటువంటి లాజరు చనిపోయేమో దేవదూతలు ఇతన్ని తీసుకువెళ్ళి అబ్రహాం యొక్క కుడివైపున కూర్చోబెట్టారు. ఈ ధనవంతులైనటువంటి ఇతన్ని తీసుకువచ్చి ఎక్కడ పనిచేశారన్న తన ఆత్మని పాతాళము అనగా వేదనకరమైనటువంటి స్థానంలో ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉందమ్మా. ఇద్దరి మధ్య వ్యత్యాసం. ఇద్దరు ఒకే రంగంలో జీవించారు, ఇద్దరు ఒకే ఇంటి దగ్గర జీవించారు. కానీ ఇద్దరి మనస్తత్వాలు వేరుగా ఉన్నాయి, ఇద్దరి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఇతను బ్రతికున్నప్పుడేమో ప్రభువైనటువంటి క్రీస్తును కలిగి ఉన్నట్టుగా ఈ లాజరును మనం చూస్తూ ఉన్నాం. ఈ ధనవంతులైనటువంటి ఇతను వచ్చేసి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క మాటల్ని అర్థం చేసుకోలేకపోయాడు. అందుకని ప్రియులారా, ఈ ప్రాణం ఉండగానే ప్రభువును నమ్ముకోవాలి. ప్రాణం పోయిన తర్వాత నమ్ముకోవడానికి అవకాశం అనేది మనకు దొరకదనుకుంటే ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. నీ ప్రాణం ఉండగానే నువ్వు నిజాయితీగా జీవించాలా, నీ ప్రాణం ఉండగానే నువ్వు యథార్థంగా బతకాలా, నీ ప్రాణం ఉండగానే ఈ లోకంలో దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా జీవించాలని దేవుని యొక్క సంకల్పంగా ఉంటూ ఉన్నది. కానీ నీ బ్రతికి ఎలా ఉన్నది? మోసంతో, అబద్ధంతో, దొంగతనంతో నీ జీవితాన్ని ఈ లోకంలో పాటు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ధనవంతుడు అలాగే జీవించాడు, తింటున్నాడు, తాగుతూ ఉన్నాడు, సుఖంగా జీవిస్తూ ఉన్నాడు, కావలసినటువంటి వస్త్రాలు తన యొక్క ఒంటికి ధరించుకుంటున్నాడు. కానీ దేవుని యొక్క సంకల్పాన్ని మాత్రం అతను మర్చిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళ జాగ్రత్తగా, ఈ లోకము శాశ్వతమైనది కాదు, మరొక జీవితం నీకు ఉన్నది. అక్కడ నీకు ఎక్కడైనా చావు ఉన్నదేమో కానీ అక్కడ నీకు చావు లేదు అని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉన్నది. కనుక నీ గమ్యం ఎటువైపు ఒకసారి ఇలా యొక్క ఉదయకాల సమయంలో నీవు ఆలోచన చేసుకోవాల్సిన అవసరత నీ జీవితానికి ఎంతైనా ఉంటుంది. అప్పుడు చూడండి ఏమైనా ఉన్నది అక్కడ 24వ వచనంలో, తండ్రి అయిన అబ్రహామా, నా యొక్క కనికరపడి తన వేలుకొనను నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుకు లాజరును పంపుకో. అమ్మా, ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక్క రొట్టె ముక్కల లాజరుకి ఇచ్చాడా? ఈడు తింటమే సరిపోయినది, ఈడు ప్రాణమే సరిపోయినది. కానీ తన ఇంటి దగ్గర బ్రతుకుతున్న ఈ పేదవాడికి అంత గుట్టెడు నీళ్లు కానీ దేవుడి పేరు వచ్చి వాడికి అంతటి చల్లీళ్ళు కానీ ఇచ్చినటువంటి పాపాన ఈ ధనవంతుడు పోలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, ఈ నిత్య శిక్షలో, నిత్య నరకాంతులో, ఈ పాతాళంలో, వేదనకరమైనటువంటి ఈ పరిస్థితులలో నేను పడిపోయి ఉన్నాను. నేను నీ రొమ్మున సంతోషంగా జీవిస్తున్నటువంటి ఆ లాజరును ఒక్క చుక్క నీరు కొరవేలతో తీసుకుని వచ్చి నా నోటికి తలపమని ఆ అబ్రహాముతో ఈ ధనవంతుడైనటువంటి వాడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఏమన్నాడు చూడండి కింద వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖముగా అనుభవించితివి. ఏం చేశారంట? నీకు ఇష్టమైనట్టే తాగాలనుకుంటే తాగాడు, నీకు ఇష్టమైనట్టే నీ తినాలంటే తిని ఉన్నాడు, నీకు ఇష్టం వచ్చినట్టే ఈరోజు డాన్స్ పార్టీ ఉన్నదంటే డాన్స్ పార్టీకి వెళ్ళాడు, నీకు ఇష్టం వచ్చినట్టే నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. కానీ తీర్పు దినమున్నదని మర్చిపోతూ ఉన్నాను మానవులు. అందుకని సమయంలో మాట్లాడు చూడండి. జ్ఞానైనటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథము చూడండి, మానవుడు ఎలా నడుచుకోవాలో, ఇష్టానుసారంగా నువ్వు జీవించకూడదు. ఈ లోకంలో దేవుడికి ఇష్టానుసారంగా నీవు జీవించాలని దేవుడు కోరుకుంటే, దేవుడి ఇష్టానుసారంగా నువ్వు జీవించకుండా నీకు వచ్చినట్టు నువ్వు జీవిస్తే ఆ తర్వాత జరిగే పరిణామం ఎలా ఉంటుందో నువ్వు ఊహించుకోలేవన్నటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 11:9, ఎవరునా నీ ఎవరి సంతోషపడము, ఎవరి కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండలేము, నీ కోరిక చెప్పులను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పులను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుకో. మాట్లాడే మాటకు ప్రతి మాటకు లెక్క చెప్పాలా, నువ్వు నడిచే ప్రతి మాటకు, ప్రతి నడకకు నువ్వు లెక్క చెప్పాలా. నీ జీవితంలో తీర్పు దినమున్నది. ఆయన పరిశుద్ధమైనటువంటి సింహాసనం ఎదుట నీవు చేసిన నీతిని బట్టి
కానీ నీవు చేసిన పాపములు బట్టి కానీ ఈ లోకంలో నువ్వు ఎలాగైతే జీవించావో ఆ జీవితాన్ని ఆ రెండవ రాకడ సమయంలో దేవుడు ఏం చేస్తున్నట్ట తన సింహాసనం ముందు నిన్ను తీర్పులోనికి తెస్తాడు, జాగ్రత్త అని జ్ఞానైనటువంటి సొలొమోను మనకు తెలియజేస్తాడు. చూసారా, ఇదే జీవితం అని నీవు అనుకుంటున్నావు, ఇది జీవితము కాదు. లోకంలో నిన్ను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా ఉంచాలని దేవుడు కోరుకుంటాడు. కానీ నీ ఇష్టానుసారంగా నీ కోరిక చెప్పున నీ హృదయ వాంఛ చెప్పున నువ్వు నడుచుకొని దేవునికి దూరమైపోయావు కనుక నువ్వు మరలా రక్షించడానికి మరొక మార్గాన్ని దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలోనికి నువ్వు వస్తే బ్రతుకుతావు, కానీ ఆ మార్గంలో నువ్వు తప్పిపోతే నరకానికి వెళ్ళిపోతావు. ధనవంతులు ఎలాగైతే పాతాళంలో నరకములో ఆ ఆత్మ కాలుతూ ఉన్నప్పుడు, ఆ నిత్య శిక్ష అనుభవిస్తూ ఉన్నప్పుడు అది ఏమి చేయలేక అబ్రహామా నా తండ్రి నీ రొమ్మున ఉన్నటువంటి ఆ లాజరుని ఒక చుట్ట నీటితో నా నోటిని తరపమని ఆయన పట్టివాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఏమన్నాడంట చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయంలో ఏమన్నాడు అబ్రహాము? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేడుకలను నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పరుచున్నానని కేకలు వేసి చెప్పెను. అమ్మ, పరిశుద్ధమైనటువంటి స్థలంలో సంతోషం ఉంటుందా, లేకపోతే అగ్నిలో ఉంటుందా? అగ్నిలో ఉంటుంది. నీ ఆత్మ ఆరిపోతూ ఉంటుంది. అక్కడ ఆత్మ ఆరదు, ఏమైందంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు సాగు. ఈ శరీరం కన్నా సాగుండదు, కానీ ఆత్మ అనేది సాగుండగా సాగులేదు. అందుకని ఇక్కడ ధర్మవంతుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, ఈ అగ్ని జ్వాలలో నేను నరక యాత్ర పెంచుతాను, ఇదిగో లాజరుని నా దగ్గరకు పంపము అని కేకలు వేసినప్పుడు అప్పుడు అబ్రహాము అంటున్నాడు, చూడండి, అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించుతుంది, అలాగనే లాజరు కష్టమును అనుభవించినది జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చూసారా, ఈ లోకంలో నీకు కష్టాలు వస్తాయి, శరీర బాధలు, అనారోగ్యాలు, ఇతరుల వలన, నీ బంధువుల వలన, నీ రక్త సంబంధికుల వలన, లేకపోతే నీ స్నేహితుల వలన, లేకపోతే నీ యొక్క గ్రామంలో నుంచి నీకు కష్టాలు, శ్రమలు వస్తాయి. కానీ వాటికి నువ్వు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకు? ఈ కష్టాల తర్వాత నీకు సుఖంగా జీవించే పరలోక రాజ్యం నీకు ఒక దాచమని ఇచ్చినది కనుక ఈ లోకములో క్రైస్తవులు కష్టపడాలని దేవుని యొక్క గ్రంథము మనకు తెలియజేస్తూ ఉన్నది. మనం ఏమనుకుంటాం? నేను దేవుని నమ్ముకుంటే నాకు కష్టాలేంటి, నేను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఈ కష్టాలు నాకు పట్టకపోయిందని నీవు అనుకుంటున్నావు. కానీ అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 21 నుంచి 24 వచనం చదువుకుంటే మనం అనేక శ్రమలు అనుభవించి ఆయన రాజ్యములో చేర్చబడవలనని అని మీకు తెలియదా? అంటే అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో మనం చేర్చబడతామన్న ఆ సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలన్నారు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? అయ్యా, నీ జీవిత కాలం అంతా నువ్వు సుఖంగా మరి ఉన్నావు, కానీ రాజు ఏమన్నాడు? కష్టపడ్డాడు, బాధపడ్డాడు, కానీ దేవుడిని మర్చిపోలేదు. దేవుడికి విశ్వాసం కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు. కనుక ఇదిగో చనిపోయిన తర్వాత ఈ నెమ్మది స్థలంలోకి ఆయన దేవుడిని తీసుకొని ఉంచాడు. ఇంకా ఏమన్నాడు చూడండి, కింద వచనంలో 26లో, ఇంతేకాక ఇక్కడి నుండి మీ యొక్కకు దాటబోయేవారు దాటిపోదాలనుకున్నట్లును, అక్కడి వారు మా యొక్కకు దాటి రాజాలనుకున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉండే ఉండదని చెప్తున్నాను. ఏడైతే పోవచ్చు, వదలించే పక్కనము ఈడైతే పోవచ్చు, ఈ ఊరి చావుకి ప్రయాణంగా వెళ్ళిపోవచ్చు. కానీ పరలోక రాజ్యములో, ఆ యొక్క యుద్ధ రాజ్యములో ఇదిగో పాపం చేసినటువంటి వారు ఆ యొక్క నీతిమంతులతో వెళ్ళిపోరు, నీతిమంతులతో ఉన్నటువంటి ఆ స్థలానికి పాపం చేసినటువంటి వారు పోరంటారు. ఏమన్నది మధ్యలో పెద్ద అగాధం అనేటువంటిది. ఇక్కడ వారు అక్కడికి రాలేరు, అక్కడి వారు ఇక్కడికి రాలేదు.
చూసారా, ఈ లోకంలో అయితే మనమైతే అనుకోవచ్చు, కానీ మనం చనిపోయిన తర్వాత తీర్పు దినం అనేది ఉన్నది, పరలోక రాజ్యం అనేది ఉన్నది, నిత్య రాజ్యం అనేది ఉన్నది, నిత్య శిక్షనే అడ్డు ఉన్నది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఏమంటున్నాడు చూడండి, అప్పుడు అక్కడ తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుకుంటే నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నిన్ను వేడుకొనుచున్నాను అని. ఎప్పుడు బుద్ధి వచ్చింది తనకి? చనిపోయి పాతాళంలోకి వెళ్ళిన తర్వాత మారు మనసు వచ్చింది. అప్పుడు మార్పు చెందడానికి ఉన్నదా? అసలు అవకాశం ఉన్నదా? లేదు. నువ్వు బ్రతికుండగానే మారు మనసు పొందాలి, కానీ చనిపోయిన తర్వాత నీకు అవకాశం లేదు. ఈ ధర్మంతుడు అంటున్నాడు, అయ్యా నాకింత 5 సహోదరులు భూమి మీద ఉన్నారు, వారు నా మీద సుఖంగా బ్రతికి తినచ్చు త్రాగచ్చు, వారి ఇష్టానుసారంగా జీవిస్తే ఈ నరకమైనటువంటి ఆత్మలకు వారు వచ్చి పడతారు. నీ దగ్గర ఉన్నటువంటి లాజర్ని లేకపోతే నన్ను భూమి మీదకి పంపించుకున్నప్పుడు ఆ అబ్రహాము ఏమన్నాడు చూడండి ఒకసారి మీరు ఏమంటారు? 29 వచ్చిన అందుకు అబ్రహాము వారి యొక్క మోసేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలని అతనితో చెప్పగా. ఎవరున్నారట? స్వార్థకులు, బోధకులు ఉన్నారు. ప్రతి ఆదివారం మీకు స్వార్థ, దేవుని స్వార్థ పాటించబడుతూ ఉన్నదా? ఇవేం చేయాలా? వినాలా, విశ్వసించాలా, మారు మనసు పొందాలి. నువ్వు అలా ఉండకుండా దేవుని యొక్క స్వార్థ బోధిస్తూ ఉన్నప్పుడు నీ ఇష్టానుసారమైనటువంటి లోకంలో ఉన్నటువంటి ఆ పనులు పెట్టుకొని దేవుని యొక్క వాక్యం వినగా, దేవుని యొక్క సన్నిధానానికి రాక, నీ హృదయాన్ని మార్చుకోగా, నీ మారు మనసు కలిగి లేక నీ ఇష్టానుసారంగా జీవిస్తే ధనవంతుడు ఎలాగైతే ఆ నరకంలో పడి ఆధారపడుతున్నారు, నీకు ఒకరోజు అదే దినము వస్తుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు అబ్రహాము అంటున్నాడు, అయ్యా నన్ను అందరూ పంపిస్తే నా సహోదరుడు చెప్పి వారిని మార్చుకుంటాను అని ఆ ధనవంతుడు చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో మోసేయు ప్రవక్తలు వారి మధ్య ఉన్నారు, వారి యొక్క మాటలు వింటే చాలు. వింటే వస్తున్నామా? వినటం వల్ల విశ్వాసం అనేది వస్తుంది. ఇంకా దినవచనంలో చూడండి, అతడు తండ్రి అయిన అబ్రహాము అలాగే అడవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొక్కకు వెళ్ళిన పక్షమున వారు మారు మనస్సు పొందుదురని చెప్పాడు. అందుకతడు మోసేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని కదా, మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పసాగిరి. అయ్యా అబ్రహాము మాటలు కానీ, మోసే మాటలు కానీ, ప్రవక్తల మాటలు ఏమీ ఒకడు మృతులలో నుండి మరలా భూమి మీదకి వస్తే వామో దేవుని అంటారు, కానీ అతని యొక్క మాటలు నమ్ముతారా? సరిపోయినటువంటి వారు ఉన్నారు. వారు ఒక్కరి కింద లేచినా మనమంతా ఏమైపోతాము? వామో దేవుని మనం గురుకులు తీసేవారుగా ఉంటాం. అలాగే అబ్రహాము అంటున్నాడు, మృతులలో నుండి ఒకరిని పంపించిన వారు ఆ నంబరు ఎందుకో తెలుసా? మోసే ప్రవక్తలు వారి మాట వినకపోతే మరలా ఒకరిని పంపించినారండి, వారి మాట వింటారమ్మా? వినరు అంటారు. కాబట్టి ఈ లోకంలో ఏమున్నది? దేవుని గ్రంథం ఉన్నది. దేవుని యొక్క మాటలు నీ వినాలని కోరుతున్నాను. గ్రంథంలో ఉన్న మాటలు నువ్వు అర్థం చేసుకోవాలి. స్వార్థకులు చెబుతున్నప్పుడు నా గురించి ఎలా ఉన్నది వాక్యం నా గురించి ఏం తెలియజేస్తుంది? మారు మనసు పొందితే నేను ఎలా రక్షింపబడగలను? ఒకవేళ మారు మనసు పొందకపోతే నేను ఎలా శిక్షించగలను? ఈ గ్రంథంలో ఉన్నది కనుక గ్రంథాన్ని చదువుకొని నేను మారు మనసు పొందమని అబ్రహాము ధనవంతులతో తెలియజేస్తున్నాడు. అందుకనే ప్రభు ఏమన్నాడు అక్కడ, అయ్యో పరాచిన, అయ్యో వ్యవసాయిన, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోనులో చేయబడిన పక్షమున వారు ఇంతకుముందే గోడపట్టు కట్టుకొని తమ మనస్సును మార్చుకునేవారే. మీరు చేయబడిన అద్భుతాలు ఎన్ని? 1, 2, 1000 లక్షలు వేసుకునేస్తున్నారు. ఈ లోకంలో అద్భుతాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఏమన్నాడు? ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు నేను తలం పెట్టి ఒకవేళ రాస్తే ఈ భూలోకం సరిపోదు అన్నాడు. ఏమన్నాడు? నిజంగా అలాంటి అద్భుతాలు ప్రభు యేసుక్రీస్తు చేశాను. అందుకనే ప్రియులారా, నీ ప్రాణం అంటూ కానీ ప్రభువును నమ్ముకోవాలా? మన యొక్క శరీరము, మన ప్రాణము ఈ లోకంలో జీవము కానీ దేవుడిచ్చే ఉచితమైనటువంటి ప్రభు ద్వారా మనకు ఆరాధన సమయాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు కనుక ఈ సమయంలోనే, ఈ కాలంలోనే దేవుడి స్వార్థకి లోబడి అన్ని విశ్వాస
మనసు పొంది రక్షింపబడితే ఇదిగో లాజరు ఎలాగైతే నెమ్మది కలిగినటువంటి స్థలములో ఆయన నెమ్మది పొందుతున్నాడు. నీవు నేను అలాంటి అబ్రహాం యొక్క నొమ్మను ఆనుకొని బ్రతకాలి అంటే ఈ లోకంలో మన మనసు మార్చుకోవాలా, అదే దేవుడికి పోవాలా, మనసులో దేవుడి యొక్క వాక్యానికి చోటు పోవాలా, దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉండాలని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలన్నీ కూడా హెచ్చరిక చేసుకుంటూ అవుకుంటాను. మీ అందరికీ మన రక్షకుడు యేసుక్రీస్తున్నాము మన వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాము. ప్రార్థన చేసుకుంటాము. సకాశంత కారణాధిపతులైన మా ప్రియాపత్ర తండ్రి, మీ ఘనమైన అద్భుతమైన నామానికి వందనాలు స్తుతిస్తోత్రములు కూడా